శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లల పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా సరే 100% పరిష్కారం చూపించబడును. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 9100885095. ఛానల్లోకి స్వాగతం అండి. సింహరాశి వారికి ఆగస్టు 29వ తేదీన భయంకరమైనటువంటి సంఘటన జరగబోతుంది. ఇది 100% జరిగి తీరుతుంది. అయితే ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే సింహరాశి వారికి కలగబోయేటువంటి నష్టాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, చేయవలసినటువంటి పరిహారాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సింహరాశి వారు ఎలా బయటపడాలి, అలాగే ఈ యొక్క ప్రమాదమా లేదా ఇక మీకు శుభవార్తను కలిగిస్తుందా, ఈ యొక్క ప్రమాదం అలాగే సంఘటనల నుంచి బయటపడాలంటే వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దేవతారాధన ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సింహరాశి వారు ఇక రాశి ఫలితాల్లో 5వ రాశి. అయితే వీరి యొక్క గోచార ఫలితాలు ఈ యొక్క 29 నుంచి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్న తర్వాత ఆ రోజు జరగబోయేటువంటి ఆ యొక్క సంఘటన ఏంటో తెలుసుకుందాం. వీరి యొక్క గోచార ఫలితం ఆధారంగా ఈ నెల 29 తర్వాత ధైర్యంతో ప్రణాళికలు అమలు చేస్తారు. చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు చేసేటువంటి పనుల్లో అపజయాన్ని పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. ప్రభుత్వం తరపు నుండి సన్మానాలు జరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తన వలన ఇక తమ యొక్క సోదరులకు అలాగే అన్నదమ్ములకు కూడా అదృష్టాన్ని కలిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ యొక్క 29వ తేదీన మీకు కలగబోయేటువంటి ఆ సంఘటన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ యొక్క ఉద్యోగపరంగా ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క అక్టోబర్ 2వ వారం లేదా 3వ వారం తర్వాత నుంచి మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈ రాశి వారికి ధైర్యం అలాగే ఆత్మధైర్యం కూడా చాలా ఎక్కువ. ఎంతటి కష్టాన్నైనా సరే భరిస్తూ ముందుకు వెళ్ళేటువంటి తత్వం కలిగిన వారిలలో ఈ యొక్క రాశి వారు ముందు వరుసలో ఉంటారు. అంతేకాదు వీరు వేసుకున్నటువంటి ప్రణాళిక చక్కగా ముందుకు వెళ్లేందుకు ఇక కార్యసిద్ధి కలుగుతూ ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఎటువంటి విజయాన్నైనా సరే అందుకునే ముందు ఖచ్చితంగా మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్తూ ఇక సత్సంబంధాలతో ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఇక కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పు. ముఖ్యంగా దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు మిమ్మల్ని ఇబ్బందులు కలిగించవచ్చు. ఈ రాశి వారు ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆగస్టు 29వ తేదీ మీ ఇంట్లో ఉండేటువంటి పెద్దవారు కానీ లేదా మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగవచ్చు. లేదా మీకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్లో కానీ తెలిసిన వ్యక్తుల్లో కానీ ఓ చెడు వార్తను వినేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. లేదా మీకు తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం లేదా ఇటువంటి ఇబ్బందులు మీకు కలిగేటువంటి అవకాశం ఈ యొక్క ఆగస్టు 29 తర్వాత జరగబోతుంది. ఖచ్చితంగా ఈ యొక్క రాశివారు అప్రమత్తంగా ఉండి ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ కలిగి ఉండడం మాత్రం అవసరం అనేది మర్చిపోవద్దు. అలాగే వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు దక్కుతాయి. మీ సొంత ఇంటిని మరియు సంపద మరియు కుటుంబాన్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇక ఉద్యోగవేత్తలకు వేతనాల పెంపు ఖరారయ్యేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. వీరు అన్ని రంగాలలో ఆశించిన విశేష అభివృద్ధిని అనుభవించేటువంటి అవకాశం, సంతానం కూడా ఆశించిన ప్రతిభ కనబరిచి అండంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మీరు మీ సంతానానికి ప్రేరణ కలిగజేయడం ద్వారా వారి వృద్ధిని తోడ్పడేటువంటి అవకాశం ఉంటుంది. సమాజంలో మీ స్థానం కూడా మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. పెట్టుబడి మరియు స్పెక్యులేషన్స్లలో లాభాన్ని ఆశించేందుకు ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఎవరైతే స్టాక్ మార్కెట్లలో గత కొన్ని రోజులుగా నష్టాలను చవిచూస్తున్నారో ఈ యొక్క ఆగస్టు వారం మొదటి వారం తర్వాత లేదా సెప్టెంబర్ చివరి వారం తర్వాత ఈ యొక్క ఆగస్టు 29 తర్వాత నుంచి కొన్ని వారాల పాటు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుకోవడమే కాదు భారీ లాభాన్ని పొందుకున్నటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి లిటిగేషన్ లేదా వైద్య సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలు, రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి వ్యాపారంలో కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. స్వయం వృత్తుల వారికి, ఇండస్ట్రీలు, సాంకేతిక ఇంజనీరింగ్ రంగం వారికి, న్యాయవాద వృత్తుల వారికి, ధాన్యం కొనుగోలు, రైస్ ఇండస్ట్రీల వారికి, కర్మాగారాలు నడిపే వారికి,
లేదా సినీ ఇండస్ట్రీలో ఉండేవారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ యొక్క ఆగస్టు చివరి వారం అంటే సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఉండబోతుంది. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అప్పులు చేసి ఏదైనా వ్యాపారాన్ని ఇక ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు అస్సలు చేయవద్దు. దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టంతో పాటు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ రాశివారు ఈ యొక్క ఇద్దరు వ్యక్తుల పరిచయం వల్ల మీరు అలాగే మీ కుటుంబ సభ్యులు రోడ్డున పడేటువంటి అవకాశం, మీ యొక్క మానసిక ఒత్తిడి ఇక మరింత ఇబ్బందులకు గురిచేసే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా మీరు పడుతున్నటువంటి ఉద్యోగ మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలి అంటే మీరు కొంతవరకు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఇక కొంత సమయాన్ని గడిపేటువంటి ప్రయత్నాలు చేయండి. దానివల్ల మీ యొక్క ఒత్తిడి తగ్గడమే కాదు, మీకు మంచి ఆనందపరమైనటువంటి కొంత సమయాన్ని ఇక వారితో గడిపేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ రాశి వారు దూర ప్రయాణాలు ద్విచక్ర వాహనంపై చేసినట్లయితే చిన్న చిన్న ఇక దెబ్బలతో బయటపడేటువంటి ప్రమాదం కలిగేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క ఆగస్టు 29న ఖచ్చితంగా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా వెళ్ళాలి, ఇక తప్పదు అనుకుంటే మాత్రమే ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఇక మీరు ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేయండి. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఆస్తి వివాదాలు, కోర్టు సమస్యలు లేదా పోలీస్ స్టేషన్లో వివాదాలు ఏమైనా ఉన్నట్లయితే త్వరలోనే అవన్నీ సమసిపోయి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం, సోదరులతో ఇక మీకు ఉన్నటువంటి ఆస్తి తగాదాలు కానీ స్థిరాస్తు గొడవలు కానీ ఏదున్నా సరే ఖచ్చితంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క ఆగస్టు 29 నుంచి ఉన్నప్పటికీ ప్రమాదం అలాగే ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీకు సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి కానీ కుటుంబ వ్యక్తుల నుంచి కానీ ఇక చెడు వార్తను వినేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక మీరు మర్చిపోకుండా ఈ యొక్క లలితా సహస్రనామాన్ని పొద్దున్న లెగంగానే లేదా సాయంత్రం పడుకునేటప్పుడు రెండు సార్లు పఠించడం వల్ల లేదా వినడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ రాశి వారికి ఇక 8 అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు. ఈ యొక్క సంఖ్యను మీకు అవకాశం వచ్చినప్పుడు లేదా అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఆర్థికంగా లేదా మానసికంగా కుంగిపోతున్నట్లయితే ఖచ్చితంగా హనుమాన్ చాలీసాను పఠించడం లేదా వినడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందుకోవచ్చు. ఈ రాశి వారికి త్వరలోనే ఇక ఆర్థిక అభివృద్ధి అలాగే ప్రమోషన్ కూడా పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాశి వారికి సంబంధించినటువంటి వ్యాపారాలలో నష్టాలు లేదా ఇబ్బందులు కలుగుతున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఇక నలుగురు బ్రాహ్మణోత్తములకు నల్ల నువ్వులను కానీ తెల్ల నువ్వులను కానీ లేదా ప్రతి శుక్రవారం పూట ఈ యొక్క శ్రావణ మాసంలో మర్చిపోకుండా ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం పూర్తిగా ఉంటుంది. దానివల్ల మీ యొక్క సిరి సంపదలు ఇక మంచిగా వృద్ధి చెందడమే కాదు, మీ యొక్క అప్పుల బాధలు, రుణ సంబంధమైనటువంటి ఇబ్బందులు, బ్యాంకు రుణ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మీరు బయటపడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు, ఈ యొక్క సింహరాశి వారు చేయవలసినటువంటి దేవతారాధనలు ఏంటి, ఇక తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.